ఊళ్ళు ఆ తిరగటం ఇల్లు మెయింటైన్ చేయడం కానివ్వండి. ఊళ్ళు తిరగటం అంతా మర్చిపోయాను. ఇందాక మీరు అడిగారు అమ్మ ఎందుకు సపరేట్గా ఉంటున్నారని ఎస్ అడిగారు. ఎస్ ఎస్. అన్నీ చూసేశారు ఇన్ని సంవత్సరాలు. మా ముగ్గురిని చూసి 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 మా ముగ్గురు పిల్లల్ని చూసి 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 ఆవిడకి ప్రైవసీ దొరకట్లా. ఫ్రెండ్స్ తోటి వెళ్ళి తంబోలు ఆడుకోవాలి, ఫ్రెండ్స్ తోటి ఏదైనా ఊరు వెళ్ళాలి, ప్రతిదానికి నాతో చెప్పాలి, లేకపోతే వాళ్ళ కోడలను పిలిచి చెప్పాలి అమ్మ ఇలాగ వెళ్తున్నానమ్మని. ఎందుకు వీళ్ళందరికీ చెప్పుకోవడం? ఒకవేళ వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు, అమ్మ ఫ్రెండ్స్, ఒక 10 మంది వచ్చి కూర్చోవాలి. నాకెందుకు ఇబ్బంది? నేను యూట్యూబ్ ఒకటి స్టార్ట్ చేస్తున్నాం. ఇద్దరం ఒకే ప్లేస్లో ఎలా చేస్తాం? నా ఛానల్ నాకుంది, ఆవిడ ఛానల్ ఆవిడకుంది. అదొకటి ఆవిడ ప్రైవసీ కోరుకున్నారు. నేను ప్రైవసీగా నేను సపరేట్గా ఉంటే మీరందరూ వస్తారు కదా. రవళి పిల్లలు రవళితో వస్తుంది, రవళిని తీసుకొస్తారు. హరిత పిల్లలు హరిత, మా పిల్లలు నేను వెళ్తుంటాం కదా అమ్మ దగ్గరికి భోజనాలకు కానీ ఏదైనా ఫంక్షన్స్ కానీ. బాగుంటుంది కదా. అదే మీ ఇంటికి అనేసరికి కొంచెం నిన్నే కదా వెళ్ళి వాళ్ళే వెళ్తామని అనుకుంటాం. అదే అమ్మ దగ్గరికి అయితే అనుకోం అలాగా. బయట ఇల్లు కాబట్టి, వేరే ఇంట్లో ఉంటున్నారు కాబట్టి రోజుకు 2-3 సార్లు వెళ్ళిపోతాం. చెప్తున్నా, అదొక్క కారణం వల్ల బయటకు వెళ్ళారు ఆవిడ. అయితే ఫస్ట్ మా దగ్గరే ఉండేవాడు. ఆవిడ రూమ్ అది. అవునా? గెస్ట్ రూమ్. ఇల్లు గురించి వచ్చింది కాబట్టి ఇక్కడ ఇంకోటి అడుగుతాను. ఏంటి జయసుధ గారి ఇల్లు మీరు తీసుకున్నారా, మీ ఇల్లు ఆవిడ తీసుకోవాలని చూసారా? యాక్చువల్గా ఫస్ట్ కన్స్ట్రక్షన్ స్లాబ్ కూడా వేయలేదమ్మా. ఫస్ట్ ఇనుమది తీసుకొచ్చి పెడుతున్నారు, పిల్లర్స్ తవ్వుతున్నారు. సరే దీనికి దగ్గరలోనే ఇంకోటి ఉండేది నాది హౌస్ అనేది కూడా, అది అమ్మేశాను. సరే గేటెడ్ కమ్యూనిటీ అంటున్నారు, అప్పుడే స్టార్ట్ అయింది గేటెడ్ కమ్యూనిటీ. సరే చూద్దాం సార్ అని చెప్పేసి ఇటు వచ్చాం. వచ్చి చూడంగానే చిన్న ఫ్లాట్స్ కాడి నుంచి మొత్తం మెయిన్ గేట్ కాడి నుంచి చూసుకుంటూ వస్తున్నాం. చివరికి వచ్చేసరికి బాస్కెట్బాల్ కోర్ట్ అన్నాడు, స్విమ్మింగ్ పూల్ అన్నాడు, ఎవ్రీథింగ్ అన్నీ ఇక్కడే కనిపిస్తుంది. చెరువు కనిపిస్తుంది. చెరువు ఒడ్డునే ఈ ఫ్లాట్. ఇది ఒకటి ఫస్ట్ నేనే కొన్నా, దాని తర్వాతే అందరు కొనుంటారేమో ఐ థింక్. నార్త్ ఈస్ట్ కార్నర్ ఫ్లాట్ ఇది. చాలామంది ఇండిపెండెంట్ హౌస్ అనుకుంటారు దీన్ని, చాలామంది వీడియోస్లో చూసి. 3500 సెఫ్ట్ ఇది. నార్త్ ఈస్ట్ కార్నర్ అనే వరకు చాలా మంది దేవుని స్థానం అని చెప్పేసి చాలా ఇష్టపడుతుంటారు. అసలు ఇది వాస్తు ప్రకారం చాలా చాలా ఉత్తమమైనది ఇది నార్త్ ఈస్ట్ కార్నర్. ఎందుకంటే ఏది ఎక్కడ రావాలన్నీ అక్కడే వస్తాయి. పూజ గది ఫేసింగ్ వెస్ట్ ఫేసింగ్ వస్తుంది. చాలా మంది మరి వెస్ట్ ఫేసింగ్ కలిసి రాదు అంటారు. కొంతమందికి ఈస్ట్ ఫేసింగ్ కలిసి రాదు, మరి వాళ్ళకి. ఓకే, అందరికి ఈస్ట్ ఫేసింగ్ కలిసి రాదు. కొంతమందికి వెస్ట్ ఫేసింగ్ కలిసి రాదు, కొంతమంది నార్త్ కలిసి రాదు, కొంతమంది సౌత్ కలిసి వస్తుంది. సౌత్ ఫేసింగ్ కొనేస్తారు చాలా మంది, చాలా కలిసి వస్తుంది. కలిసి వచ్చింది కలిసి రాలేదు దానికంటే కూడా పెద్దల కాలం నుంచి వింటున్నాం చిన్నప్పటి నుంచి. పూజలు భక్తి, మనం అదే దారిలో వెళ్దాం. ఎందుకు వేరే దారి? పాజిటివ్ వైబ్స్ ఉండాలి తప్పితే మనకి నెగిటివ్ ఎందుకు థాట్స్ రావడం మనకి కాదు. మొత్తానికి ఈ ఫ్లాట్ని జయసుధ గారు తీసుకోవాలి. అదేనమ్మా, ఫస్ట్ టైం నేను కొనుక్కున్నాను. అన్నీ బాగున్నాయి అనేసరికి ఎక్కువ రేట్ చెప్పారు. ఇది 3500 సెఫ్ట్. ఇది పక్కనంత 1600 2000 సెఫ్టీలో ఉన్నాయి. అమ్మ నేను వచ్చాం, అమ్మతో చెప్పా, అమ్మ కొంటే ఇదే కొందాం, వాస్తు ప్రకారం బాగుంది, ఎదురుగుండా లేక్ ఉంది, పిల్లలు గేమ్స్ అవి ఆడుకున్నా కూడా ఇక్కడే. చిన్నపిల్లలు అప్పుడు వాళ్ళు 10 years బ్యాక్ కొన్నా. బాగుందమ్మా, పిల్లల్ని చూసుకుంటుండొచ్చు, నేను పిల్లల గురించి కంగారు ఉండదు, పార్కు పంపిస్తే చూసుకుంటూ ఉండొచ్చు ఎలా ఆడుతున్నారు. ఇదైతే నాకు కావాలి, లేకపోతే కొనొద్దులే అన్న. ఎందుకురా అంత ఫీల్ అయిపోతావు నువ్వు, సర్లే ఇదే కొనుక్కుందాంలే అని చెప్పేసి అమ్మ నేను ఫిక్స్ అయ్యి అడ్వాన్స్ తీసుకెళ్ళి 25,000 1 lakh ఇచ్చేసాం అడ్వాన్స్ చేసి ఇది కమిట్ అయ్యాం. కమిట్ అయిపోయిన ఇంట్లో కూడా గృహప్రవేశం అయిపోయింది, వచ్చేసాం. వచ్చిన తర్వాత జయసుధ గారు మాకు మంచి ఫ్యామిలీ ఫ్రెండ్ ఆవిడ వచ్చారు అండి. మొత్తం చూసాను, అటుపక్కది కూడా ఖాళీగా ఉంది, ఎవరు కొనలేదా. నాకు అది వద్దండి, నాకు ఇదే కావాలి నార్త్ ఈస్ట్ కార్నరు, మీరు ఎంత కొన్నారు అంతే. నేను కొన్నది ఎందుకులేండి మీరు చెప్పండి అంటే, మీరు ఎంత కొన్నారు చెప్పండి అంది. ఎంత వద్దండి, ఏదో కొనేసాను ఆ టైంలో అయిపోయింది. నేను దానికి 25 లక్షలు ఎక్కువ ఇస్తానండి. లేదండి, వాస్తు ప్రకారం మీరు రోజు 25 లక్షలు వస్తుందని చెప్పేసి నేను అమ్మేస్తే రేపు 20 కోట్లు మిస్ అవుతానేమో ఈ వాస్తు వల్ల. ఊరికినే మనసు అనుకుని ఆవిడతో చెప్పే ఇదే డైలాగ్ కూడా, పిల్లలకి బాగుంటుంది, వాస్తు బాగుంది, దానికోసం తీసుకున్నాను అంటే, సరే మీ ఇష్టం విజయ్ గారు అని చెప్పేసి వెళ్ళిపోయారు. ఏదో టిఫిన్ ఏదో చేశారు, కొంచెం వెళ్ళిపోయారు. మళ్ళీ ఒక 1 year తర్వాత 1.5 year తర్వాత మళ్ళీ వచ్చారు.
ఆవిడకి అప్పటికి ఇంటి మీద ఇంటి మీద కోరిక. కోట్ల నాకు కావాలి అంటారు. ఆ, మీరు ఎంత కావాలంటే అంత తీసుకోండి ఎక్స్ట్రా అంటారు. వద్దమ్మా తల్లి, నేను మాటేనండి, నేను ఇష్టపడి కొనుక్కున్నాను అంటే ఇక తర్వాత ఆవిడ కాసేపు కూర్చున్నది. ఇక ఇంతగా బతిలాడుతున్నా కూడా మీరు ఎవరా, సర్లేండి సర్లేండి అనుకుంటూ వెళ్ళిపోయారు ఆవిడ. ఉమ్. అంటే ఇలాంటి ఫ్లాట్స్ బయట ఎన్నో దొరుకుతాయి కానీ ఆవిడకి ఎందుకు? లేక్ అండి ముఖ్యం. ఓకే లేక్ సైడ్ ఉన్న ఫ్లాట్స్ చాలా తక్కువ ఓకే. ఉంటాయి, దీని మించిన ఫ్లాట్స్ ఉంటాయి కానీ లేక్ దొరకదు. ఎందుకంటే ఓపెన్ అండి అది. ఇక సన్ రైజ్ ఎవ్రీథింగ్ ప్రతిరోజు మా ఇంట్లోకి వచ్చేస్తుంది డైరెక్ట్. అటు పక్కన కన్స్ట్రక్షన్ అనేది రాదు. ఇక అవును. అదొకటి వాస్తు ప్రకారం నార్త్ ఈస్ట్ కార్నర్, ఈశాన్యంలో దేవుడి గది, ఆగ్నేయంలో వంటగది, అన్ని వాస్తు ప్రకారం వస్తాయి ఈ ఇంటికి మాత్రమే. వెస్ట్ ఫేసింగ్కి, ఈస్ట్ ఫేసింగ్ అనుకోండి అదే ఎంటర్ అవ్వగానే గుమ్మం పక్కనే ఆగ్నేయం వంటగది, గుమ్మం దగ్గరికే వాసనలు వచ్చేస్తుంటాయి. తెలుసు కదా మీకు ఈస్ట్ ఫేసింగ్ అంటే. అవును. కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది. ఇది అనుకోండి చివరి ఉంది, ఇప్పుడు డోర్ ఇటు ఉంటే అది చివరి వంటగది వస్తుంది, మనకి అస్సలు సంబంధమే ఉండదు. అవును. అందువల్ల అదొకటి నాకు వెస్ట్ ఫేసింగ్ బాగా కలిసి వచ్చిందమ్మా. అంతకుముందు కూడా వెస్ట్ ఫేసింగ్, అంతకుముందు ఇంకోటి ఉండేది, అది వెస్ట్ ఫేసింగ్. అంతెందుకు అసలు మా చెన్నైలో హౌస్ కూడా వెస్ట్ ఫేసింగ్. అది అది అమ్మేసే ఇక్కడ తీసుకున్నాను నేను. రవళి హారతి అక్కడే ఉన్నాయి కాంప్లెక్స్లో ఇద్దరికి కూడా. మంత్లీ రెంట్స్ అవి వచ్చేస్తున్నాయి వాళ్ళకి, నాకు రెంట్లు అవి వచ్చాయి. కానీ ఇక్కడ కొనుక్కోవాలి ప్రాపర్టీ అన్న ఉద్దేశంలో అది అమ్మేసాం ఒక టైంలో. ఎవరు ఉండట్లా. మీ ఫ్యామిలీలో ఉన్న ప్లస్ పాయింట్ ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ల్యాండ్స్ మీద ఇన్వెస్ట్ చేయడం చాలా ఎక్కువ. బాగా అది ఫస్ట్ నుంచి అమ్మ ఎవరి దగ్గర నుంచో అమ్మకి అలవాటు అయింది. నాకు తెలిసి సోమబాబు గారు అయి ఉంటారు అనుకుంటున్నా. ఆవిడ చెప్తుండేది అప్పుడప్పుడు. చంద్రమోహన్ గారితో అయితే యాక్ట్ చేసింది, సోమబాబు గారిని కలిసి. ఆవిడ అంటారంట కదా చెన్నైలో లేడీ శోభన్ బాబు. లేవిడి సోమబాబు ఆవిడ పేరు. ఈ మన రాఘవేంద్రరావు గారు అయితే రాజమాత అంటారు, కె రాఘవేంద్రరావు గారు. ముగ్గురిని కనేసావు ఏంటమ్మా, అసలు ముగ్గురు యాక్ట్రెసే కదా, నువ్వు రాజమాత అమ్మ అంటాడు. రాజమాత ఎక్కడ అని చూస్తాడు ఆయన. అమ్మ పేరు కూడా గుర్తుండదు, దుర్గమ్మ అని. రాజమాత ఎక్కడ ఉంది, పిల్లండి. అలాగా బాగుండేది. ఇండస్ట్రీకి వచ్చాం కానీ కష్టాలు ఎక్కువైతే పడలా. చాలామంది ఎక్కువ కష్టాలను ఫీల్ అవుతారు, ఎక్కువ కష్టాలు అనిపించిన వాళ్ళు చూసా, నేను కూడా చూసా. ఆ దేవుడిదయో మరి అదృష్టమో లేకపోతే మాకు ఇచ్చిన హోదానో ఆ దేవుడు అనుకున్న వెంటనే ఎక్కువ కష్టాలైతే పడలా. ఎక్కువ నరకం చూసాంరా బాబోయ్ భగవంతుడు అంటారు చాలామంది, గమనించారు లేదు. ఏదైనా పని చేస్తామంటే ఆ పనిలో తలప్రాణం తోక్కొస్తుంది అంటారు. అంతవరకు మాకు రాలా, అనిపించలా. సింపుల్గా ఉన్న హెయిర్లోంచి ఒక హెయిర్ అంతా తీసి అవతల పడేసేటు చిన్న ప్రాబ్లం, అది పోనే. ఎక్కువ తల మీదకైతే రాలా. ఇది అది గాడ్ గిఫ్ట్.